వెల్కమ్ టు వ్యూ పాయింట్. దోమలు ఏ సీజన్లో ఎప్పుడు ఇంట్లోకి ఎలా వస్తాయో తెలియదు. ముఖ్యంగా వానాకాలం, శీతాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి చికాకు పెడతాయి. రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కువ మంది మరణిస్తుంది దోమకాటు వల్లే అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ చిన్న జీవి చాలా డేంజర్. దోమల వల్ల ఆరోగ్యానికి ముప్పు ఎక్కువ. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు దోమల కాటు వల్లే వస్తాయి. ఇవి ఇంట్లోకి వచ్చాయంటే కుట్టకుండా ఏమాత్రం వదలవు. అయితే మీరు గమనించారో లేదు, కొందరిని దోమలు ఎక్కువగా కొడతాయి. చుట్టుపక్కల చాలా మంది ఉన్నా కొందరినే దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు మాత్రమే దోమల్ని ఎక్కువగా ఆకర్షిస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి వాళ్ళను దోమలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దోమలు శరీర ఉష్ణోగ్రతకు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. ముఖ్యంగా ఆడదోమలు. ఆడదోమల కాటు చాలా ప్రమాదమని మనకి తెలిసిన విషయమే. దోమలు వేడికి బాగా ఆకర్షితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారినే ఇవి టార్గెట్ చేస్తాయంట. అలాంటి వారిని ఎక్కువగా కొడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. దోమలు మానవ చెమటను పసిగట్టగలవు. ఇవి లాక్టిక్ ఆమ్లం, అమోనియాతో పాటు చెమటలో విడుదలయ్యే ఇతర సమ్మేళనాలకు ఆకర్షితం అవుతాయి. చెమట ఎక్కువగా పట్టే వారిని దోమలు టార్గెట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం నుంచి చెమట ఎక్కువగా విడుదల అయితే చర్మంపై బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బ్యాక్టీరియా కార్బాక్సిలిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది. దీంతో ఈ యాసిడ్ కి దోమలు అట్రాక్ట్ అవుతాయి. దీనికే చెమట పట్టే వారికి దోమలు ఎక్కువగా కొడతాయంట. ముఖ్యంగా కాళ్ళ పాదాల వద్ద చెమట వల్లే వచ్చే వాసనకి దోమలు అట్రాక్ట్ అవుతాయంట. ఇలాంటి వాళ్ళు రోజుకి 2 సార్లు స్నానం చేస్తే ఈ బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఆల్కహాల్ సేవించే వారికి దోమకాటు ముప్పు ఎక్కువ. ముఖ్యంగా బీర్ తాగే వారికి ఎక్కువగా కొడతాయి. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తారు. దీంతో ఈ వాయువుకి ఆకర్షణకు గురై ఇలాంటి వారిని దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దోమలు కొందరిని ఎక్కువగా కుట్టడానికి మరో కారణం బ్లడ్ గ్రూప్. కొన్ని బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని దోమలు ఎక్కువగా కొడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ ఏబి రకం వారిని ఎక్కువగా కొడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఎడెస్ ఆల్బోపిక్టస్ దోమలు ఎక్కువగా కొడతాయని, ఏబి రకం వారిని ఎనోఫిలిస్ గాంబియా దోమలు టార్గెట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.